నేనే అభిజిత్, ముజాకర్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నా. పాఠశాల, ఆరోగ్యం ఇవన్నీ లోకంలో ప్రసిద్ధి చెందడంలో ముఖ్యమైనవి. కానీ దీన్నే వ్యాపారంగా మారుస్తే ఎలా ఉంటుంది? మామూలు ప్రజల జీవితాన్ని ఒక ఆట ఆడుతున్నట్టు ఉంది కదా. అవును మిత్రులారా, అచ్చు అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. ఈ సర్వకృప హాస్పిటల్లో తన భార్యకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు బోలారాంతో పాటు. బోలారాం సార్, మీరు భయపడకుండా అసలేం జరిగిందో నాకు చెప్పండి. సార్, ఈ కృపా హాస్పిటల్లో చాలా తప్పులు జరుగుతున్నాయి. మా భార్య కూడా ట్రీట్మెంట్ ఇక్కడే జరుగుతుంది. కానీ వీళ్ళు పుట్టిన పిల్లని ఇక్కడ ఏమంటారు, వెంటిలేట్ తను నా మిస్సెస్ని ఖచ్చితంగా కాపాడుతాని నాకు చెప్తూ ఉన్నాడు సార్. బిల్లు మాత్రం పెద్దగా రాశాడు. మా దగ్గర డబ్బే లేదు సార్. అయితే మీకు మోసం జరిగిందనమాట. ఎంతో మోసం చేస్తున్నారు సార్. మేమింకా వాళ్ళకి ₹1,00,000 కట్టాలని చెప్తున్నారు సార్. ఒకవేళ ఈ డబ్బులు కట్టకపోతే మా ఆవిడ రెడ్ బాడీ కూడా ఇవ్వరంటే సార్. చూసారా మిత్రులారా, ఈ హాస్పిటల్లో పేద కుటుంబాన్ని ఒక భార్యకి ఎంత మోసం జరిగిందో. ఆగు కెమెరా ఆపు, నువ్వు వెళ్ళు. అరే తోయకండి. నువ్వు పద. అరే వెళ్ళు. ఇలా గుండాసం చేసి ప్రజల నోరు మీరు ముయించగలరా? ఇక్కడి నుంచి పో. అభిజిత్, బయటికి తీసుకొస్తాను చూడు. హాస్పిటల్ మొత్తం ముయిస్తాను చూడు. చూసావా, ఏరియా సేఫ్ కాదు, పదక్కడి నుంచి. వద్దని చెప్పాను కదా, ఇంత రిస్క్ తీసుకోవద్దని చెప్పాను కదరా. హాస్పిటల్ ముందు ఇలాంటి పనులన్నీ చేయొద్దని చెప్పానుగా. ఫుటేజ్ దొరికింది కదా. రే, ఫుటేజ్ వచ్చిందిలేరా, కానీ నీ ప్రాణాలు పోయిండేవుగా. కొంచెం కూడా ఆలోచించవా? అరే అది అన్నా మీరా? ఇవాళ నీ ఎంగేజ్మెంట్. అక్కడ అమ్మాయి తరపున వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తున్నారు, నువ్వేమో ఇక్కడ ఉన్నావు. అరే వినోద్, నాది చాలా ముఖ్యమైన బ్రేక్ త్రూ. నేను అసలు ఎదురు చూడలేదు. రాబోయే భార్య నీకోసం వెయిట్ చేస్తోంది. అరే రాజీవ్, ఏంట్రా నువ్వు? అమ్మాయిల నుండి ఎన్ని రోజులు పరిగెడతారా? ఈ రోజు నిశ్చితార్థం కన్ఫర్మ్. తీసుకెళ్ళు. అరేకి మగాళ్ళతో ఏ సమస్య లేదు, అమ్మాయిలు చూస్తేనే ప్రాబ్లం. పద. ఇక నుంచి అక్క చెల్లెలిద్దరూ ఒకే ఇంట్లో. ఇంతకన్నా సంతోషమైన విషయం ఇంకేముంటుంది? నానా, నేను చాలా లక్కీ. నా చెల్లెలు నా ఇంటికే వస్తుంది. నేను చెప్పేది కరెక్టే కదా? అవునవును రాకి, సరిగ్గా చెప్పావు. రా, నువ్వే కదా పెళ్లి కొడుకు. వచ్చి కూర్చో అభిజిత్. నిజం చెప్పు, నా మరదలు నీకు నచ్చిందా లేదా? ఆంటీ, నేనిప్పుడు ఎక్కడున్నాను? నేను మా ఇంటికి వెళ్ళాలి. మీరు మా ఇంటి దగ్గర వదిలేస్తారా? మా నాన్న నన్ను వెతుకుతూ ఉంటారు. అమ్మా, నాకు ఈ పెళ్లి గిల్లంతా చేసుకోవడం ఇష్టం లేదమ్మా. కానీ అన్నయ్య వదిన చెప్పడం వల్ల వేరే దారి లేకుండా నిశ్చితార్థం చేసుకున్నాను. కానీ నా గురించి నీకు తెలుసు కదమ్మా. అమ్మా, నేను ఈ లోకానికి ఒక నిజాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఆ నిజం. హే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లేదు, అది మీ అమ్మగారికి భోజనం టైం అయింది కదా, అందుకని ఇక్కడికి వచ్చాను. అమ్మా, నేను తర్వాత వస్తాను. ఎప్పుడు మనం నిజం నుంచి తప్పించుకుంటూనే ఉంటాం. ప్రతి వయసులోనూ మనమందరం మన జీవితంలో దాచిన నిజం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మీ అందరికీ నేను ఒక అద్దాన్ని చూపిద్దామని అనుకుంటున్నాను. ఆ అద్దాన్ని చూసి ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామని మీరు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రాబోయే జూన్ 15 రాత్రి 9:55కి నేను ఎంతో స్వచ్ఛమైన నిజాన్ని బయటకు చెప్పబోతున్నాను. మన దేశంలో జరిగే అతిపెద్ద కుట్రని మీకు తెలియజేయబోతున్నాను. ఈ అభిజిత్ గారు ఎక్కడికి వెళ్ళాడో? వినోదనయ్య, ఏమైంది? ఏమీ లేదు, కాస్త కళ్ళు తిరిగి పడిపోయారు. ఊరి భగవంతుడా. సరే గాని మీరు అభిజిత్ని చూసారా? మాకు తెలీదు అన్నయ్య, వదిన ఈరోజు జూన్ 15వ తారీఖు రాత్రి 9:55కి తను లైవ్లో వస్తానన్నాడు. ఏదో నిజం చెప్తానన్నాడు. ఫోన్ కూడా ఎత్తడం లేదు. తను ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. 2 రోజుల నుంచి కనిపించట్లేదు, కానీ ఈ రోజే మీరు వస్తున్నారు. ఆయన చివరగా ఎప్పుడు చూశారు? సార్, జూన్ 15 మధ్యాహ్నం వాడు మాతోనే లంచ్ చేశాడు. దాని తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అయితే ఈ వీడియోకి కనిపించకుండా పోయిన దానికి సంబంధం ఏమైనా ఉందా? రాబోయే జూన్ 15 రాత్రి 9:55కి
నేను ఎంతో స్వచ్ఛమైన నిజాన్ని బయటకు చెప్పబోతున్నాను. మన దేశంలో జరిగే అతిపెద్ద కుట్రని మీకు తెలియజేయబోతున్నాను. మాకేమీ అర్థం కావట్లేదు సార్, మీరే కనిపెట్టాలి. మీకు ఈ గాయాలు ఎలా తగిలాయి? సార్ అది హఠాత్తుగా నాకు నడిచేటప్పుడు లో బీపీ అయింది. నేనప్పుడు రోడ్లో పడ్డాను, అప్పుడే ఇలా జరిగింది సార్. అభిజిత్ ఈ వీడియోని ఎక్కడ రికార్డ్ చేశారు? సార్, అభిజిత్ 1 సంవత్సరం క్రితం సోషల్ మీడియాలో ఉజాగర్ న్యూస్ను ప్రారంభించాడు. వాడికి లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వాడి జూన్ 15 వీడియో ఇన్విటేషన్కి లక్షల హిట్స్ వచ్చాయి సార్. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే అభిజిత్ కెమెరామ్యాన్కి కూడా 15వ తారీఖు ఇతను ఏం చెప్తాడో తెలీదు. ఒకవేళ అతను కనిపించకుండా పోవడానికి ఈ నిజం చెప్పడానికి సంబంధం ఉంటుందా? నాకు అదే అనిపిస్తుంది సార్. ఒకవేళ అదే అయితే జూన్ 15వ తారీఖు వాడు ఏం చెప్పాలనుకున్నాడో అది మనం తెలుసుకోవాలి. వాడి ల్యాప్టాప్, ఈమెయిల్ ఐడి డీటెయిల్స్, కాల్ రికార్డ్స్ అన్నీ చూడు. లెట్స్ ఫైండ్ ఇట్. అభిజిత్ చివరిగా ఎవరితో కమ్యూనికేట్ అయ్యాడో చూడండి. ఓకే సార్. చెప్పండి. మేము వర్ష గారితో మాట్లాడాలి. వర్ష, జూన్ 15 సాయంత్రం అభిజిత్ ఫోన్లో చివరిగా మాట్లాడింది మీతోనే. ఆ తర్వాత ఆయన కనిపించలేదు. అభిజిత్తో మీరు ఫోన్లో ఏం మాట్లాడారు? ఐఎమ్ సారీ వర్ష గారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేనండి. ఎందుకని ఇలా చెప్తున్నా అభిజిత్? అంటే నేను మీకు కారణం కూడా చెప్పలేని పరిస్థితి. నేను ఇది మీ మంచి కోసమే చెప్తున్నానని మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. సార్, ఇలా జరగడానికి అవకాశమే లేదు. అభిజిత్ ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అయితే వర్ష అబద్ధం ఆడుతుందా? రాకీ, మీరు మీ చెల్లెలు వర్ష గురించి ఏం చెప్తారు? సార్, మా చెల్లెల దగ్గర ఏ కొరత లేదు. కొరతలు చెప్పాలంటే అభిజిత్ దగ్గరే. ఏం చెప్తున్నారు మీరు? అభిజిత్ నుంచి మా అందరినీ ఫేస్ చేయనందువల్ల అందుకని తను పారిపోయాడని మాకు అనిపిస్తుంది సార్. అందుకని పెళ్ళొద్దన్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. అభిజిత్ జూన్ 15వ తారీఖు లైవ్లో పెద్ద నిజం చెప్పబోతున్నానన్నాడు. ఇంత ధైర్యవంతుడైన విలేకరి కనిపించకుండా పోతాడా? లేదు సార్, రాకీ చెప్పాలనుకున్నది ఇది కాదు. అభిజిత్కి ఈ పెళ్లిలో ఇష్టం లేదని నాకు తెలిసినప్పుడు నాకు కూడా షాక్గానే ఉండింది సార్. సార్, ఒక్క నిమిషం. బెర్తా షాప్లో 7 దొరికింది. రండి సార్. సార్, శవం బాగా కాలిపోయి కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది. కానీ ఒంటి మీదున్న చైను అభిజిత్ చైను మ్యాచ్ అవుతోంది. అంటే ఇది అభిజిత్ బాడీ అంటున్నారా? సార్, అభిజిత్ ఫోన్ విరదాక్ షాక్లోనే ఆఫ్ అయిపోయింది. ఫ్యామిలీ వాళ్ళని పిలిచి ఐడెంటిఫై చేయమందాం. సార్, మీరు ఏం చూపిస్తున్నారు సార్? ఇలా చూడండి, బాడీ బాగా కాలిపోయింది మాకు తెలుసు. కానీ బాడీని ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. కానీ నాకు ఈయన బాడీలోంచి ఈ చైన్, ఈ ఉంగరం దొరికింది. సార్, ఈ ఉంగరం అభిజిత్కి నిశ్చితార్థం చేసిన ఉంగరం సార్. ఈ చైన్ కూడా అభిజిత్దే. ఈ టాటూ కూడా అభిజిత్ చేతి మీదే సార్. ఇదిగో, ఈ రొట్టె తిను. ఇంత దిగులుతో ఉండకు. ఇదే మన జీవితం. తీసుకో, తిను. మనం బోల్డ్ పనులు చేయాల్సి ఉంది. సంతోషపడు. ఈరోజు తినడానికి నీకేదో ఒకటి దొరికింది. దీన్ని ఎవరైనా తింటారా? మా నాన్న ప్రతిరోజు నాకు బ్రేక్ఫాస్ట్కి కార్న్ఫ్లెక్స్ ఇస్తారు, స్కూల్ లంచ్కి పరోటా. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. సరే, నిన్ను టెస్ట్ చేస్తాను. ఈ న్యూస్ పేపర్లో రాశారు కదా, నీకు చదవడం తెలుసుగా? నాకు చదవడం తెలుసు. అయితే చదువు. ఇండియా వస్తువుల విషయంలో 5వ స్థానంలో ఉంటుంది. అమ్మా, అమ్మా, అమ్మా. పిల్లలు అందరూ బయటకు వెళ్ళండి. అక్క, ఇలా రండి. నాకు కొత్త ఫ్రెండ్ వచ్చాడు.
తిన చేతి మీద కూడా నెంబర్ ఇస్తారా? సార్ పిఎం రిపోర్ట్ ప్రకారం చూస్తే ముందు అభిజిత్ని చాలా ఘోరంగా కొట్టారు, తర్వాత ప్రాణాలతో కాల్చేశారు. కానీ కిల్లర్ దేనికి ఇలా చేసుంటాడు? అతన్ని ఐడెంటిఫై చేయకూడదనే దానిక? అలా ఉండుంటే అభిజిత్ బాడీలో చైన్ ఇంకా ఉంగరం వదిలి ఉండేవాడు కాదు. ఇంకా వాడి చేతిలో ఉన్న టాటూ దాన్ని కూడా వాళ్ళన్న ఐడెంటిఫై చేశాడు. గుర్తుల్ని మాయం చేయాలని ప్రయత్నం జరగలేదు. కిల్లర్ అభిజిత్ని ప్రాణాలతో కాల్చేశాడు. ఆ కిల్లర్కి అభిజిత్ మీద పెద్ద పగ ఉన్నట్టుంది సార్. అభిజిత్ ల్యాప్టాప్ నుంచి ఏదైనా దొరికిందా? సైబర్ టీం అభిజిత్ ల్యాప్టాప్లో మొబైల్ డేటా రికవర్ చేస్తున్నారు. కానీ సార్ అభిజిత్ ఫోన్ కొన్ని రోజులుగానే అతుల్ నగర్లో ఎక్కువ యాక్టివ్గా ఉంది. అతుల్ నగర్లో ఎక్కడికి వెళ్తాడు? అది తెలియలేదు, కానీ అతుల్ నగర్లో ఎన్ని సీసీటీవీలు ఉన్నాయో అన్ని ఫుటేజ్లు తెమ్మన్నాను. అభిజిత్ కెమెరామెన్ వాడేమైనా చెప్పాడా? లేదు సార్, వాడికి దీని గురించి ఏమీ తెలియలేదు. అభిజిత్ నిజాయితీ గల అసలైన జర్నలిస్ట్. వాడు ఎప్పుడూ వాడి ప్రాణాల గురించి లెక్క చేయకుండా నిజమేంటో జనాలకి తెలియజేయాలనుకున్నాడు. నేను వాడి ఫాలోవర్ని కాదు, నేను వాడి సబ్స్క్రైబర్నో ఫ్యాన్నో కాదు. నేనిప్పుడు వాగ్దానం చేస్తున్నా, అభిజిత్ మొదలుపెట్టినటువంటి పనిని ఇప్పుడు నేను పూర్తి చేస్తాను. దానికి నిజాన్ని కనిపెట్టడం కోసం నేను పాతాళ లోకంలోకి వెళ్ళడానికైనా సరే వెళ్ళి నిజమేంటో కనిపెడతాను. అది మీకు తెలియజేస్తాను. సార్ 24 మే అతుల్ నగర్లో ఒక ఫుటేజ్ దొరికింది. ఇలా చూడండి సార్, ఇందులో అభిజిత్ అమ్మాయిల్ని ఫాలో అవుతున్నాడు. ఎవరి అమ్మాయిలు? ఎంక్వైరీ చేయమన్నాను సార్. కానీ సార్ ఎందుకని అభిజిత్ అమ్మాయిల్ని ఫాలో చేస్తున్నాడు? నేననేది, ఒకవైపు అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ఆ అమ్మాయి చెప్పింది, ఇంకోవైపు చూస్తుంటే అమ్మాయిల్ని ఫాలో అవుతున్నాడు. సార్ ఒకవేళ అఫైర్ ఏదైనా ఉండుంటుందా? విషయం తెలుసుకోవాలంటే ఈ అమ్మాయిలతో మనం మాట్లాడాల్సిందే. అభిజిత్ ఆంటీ, అభిజిత్ సార్ ఇప్పుడు పుష్ప, చెప్పండి. అత్తయ్యకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు అది నాకే తెలుసు, నువ్వు చెప్పకూడదు. వెళ్ళు, ఆవిడ అభిజిత్ సార్ నేను గురించి చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచే. ఆ తర్వాత ఇక మీదట నువ్వు పనిలోకి రాకు. ఏంటి? మేము ఇక జీతాలు ఇవ్వలేము. మా అత్తగారిని నేనే చూసుకోగలను. నువ్వు బయలుదేరు. అభిజిత్ ఏ అమ్మాయిలైతే ఫాలో చేస్తూ వచ్చాడో ఆ ఇద్దరు అమ్మాయిలు ఇంట్లోనే అద్దెకుండేవారు సార్. ఈయనే ఆ ఇంటి ఓనర్ సార్. ఈయనే ఆ ఇంటిని రెంట్కి హాయ్ ఇచ్చారు. సార్. ఆ అమ్మాయిల పేర్లేంటి? సార్ పెద్దమ్మాయి పేరు గీతాంజలి, చిన్న అమ్మాయి పేరు చంచల్. ఇద్దరు అక్క వాళ్ళు చెల్లెలు. ఎక్కడా? సార్ వాళ్ళు 10 రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. వాళ్ళ డీటెయిల్స్ రెంట్ అగ్రిమెంట్లో రాసే ఉంటారు కదా? రెంట్ అగ్రిమెంట్ ఏం వేలేదు సార్, కానీ వాళ్ళ సొంత ఊరు బీహార్ సార్. ఏంటయ్యా ఇది? మేము గైడ్ లైన్స్ మళ్ళీ చెప్తున్నాగా. పోలీసులకి తెలియకుండా మీరు అసలు అనవసరంగా ఇల్లు ఇవ్వకూడదని మీకు చెప్పాం కదా. సార్ తప్పైపోయింది. ఆ అమ్మాయిలు ఏం పని చేసేవారు? సార్ ఆవిడ ఇంట్లో మెయిడ్ పని చేస్తూ ఉంటారు. ఎక్కడ? ఏ ఇల్లు? సార్ అదంతా నాకు తెలియదు సార్. ఆ అమ్మాయిల ఫోన్ నెంబర్ అయినా మీ దగ్గర ఉంటుంది కదా? సార్ వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు సార్. ఓకే సార్, నేను అప్డేట్ చేస్తాను. జై హింద్. సార్ బిఎన్ మేడ్ సర్వీసెస్ ఏజెన్సీ అని ఒకటి ఉంది. వాళ్ళు చంచల్ గీతాంజలి ఫోటోస్ని ఐడెంటిఫై చేశారు. ఆ ఇద్దరు అమ్మాయిలు ఈ ఏజెన్సీలో పనిచేశారంట. బిఎన్ మేడ్ ఏజెన్సీ. సార్ ఈ అమ్మాయి గీతాంజలి, ఈ అమ్మాయి చంచల్. ఈ ఇద్దరు అమ్మాయిలు బాగా కష్టపడే అమ్మాయిలు. ఇంతవరకు ఏ క్లయింట్ దగ్గర నుంచి కంప్లైంట్ రాలేదు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడున్నారు? నాకు తెలియలేదు సార్. హఠాత్తుగా వీళ్ళు పనికిరావటం మానేశారు. ఏ? అది నాకు తెలియదు సార్. వీళ్ళిద్దరిని కూడా ఒక మీరా అనే ఒక ఏజెంటే ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈ ఇద్దరి అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా? ఇంకా వీళ్ళ ఏజెంట్ మీనా, వాడి డీటెయిల్స్ మాకు ఇవ్వండి. సార్ ఇదే మీనా సార్ ఏజెంట్. అభిజిత్ మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా మీ అందరికీ తెలుసు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఇందులో ఉన్నాయి. లైసెన్స్ లేనటువంటి అన్ని హాస్పిటల్ లిస్టు ఇందులో ఉంది. ఈ హాస్పిటల్లో పనిచేసే చాలా మంది డాక్టర్స్కి కనీసం డిగ్రీస్ కూడా లేవు. ఉదాహరణకి డాక్టర్ గోపాల్ శర్మ. హలో డాక్టర్ గోపాల్. ఇప్పుడు నేను నీకు పంపించిన వీడియో అతి త్వరలోనే అప్లోడ్ చేయబోతున్నాను.
నీకేం కావాలి? సార్, కమెన్. చంచల్ ఇంకా గీతాంజలి వీళ్ళిద్దరు ఐడీసు ఫేక్ సార్. ఏంటి? అవును సార్. మరి వాళ్ళిద్దరు ఏజెంటు నేనా సార్. వాడి అన్ని డీటెయిల్స్ ఫేక్ సార్. వీళ్ళ ముగ్గురు గురించి ఏమీ తెలియటం లేదు. అభిజిత్ ఈ ఇద్దరు అమ్మాయిల్ని ఫాలో అవుతూ వెళ్ళాడు. అభిజిత్ చచ్చిపోయాడు. అభిజిత్ చనిపోవడానికి ఒక వారం ముందు ఈ ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండా పోయారు. ఈ ఇద్దరు అమ్మాయిలకి ఆ ఏజెంట్ మీనాకి ఈ హత్యలో ఏదైనా సంబంధం ఉంటుందా? నాకు అదే అనిపిస్తుంది సార్. ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళ ముగ్గురు మీద లుకౌట్ నోటీస్ వేసేసాం. సార్, అభిజిత్ ఫియాన్సీ వర్ష గురించి ఒక విషయం తెలిసింది. ఆమెకింతకు ముందే పెళ్ళయింది. వాట్? అవును సార్. మొదటి భర్త కుణాల్ చనిపోయాడు. అతని మరణంలోనూ చాలా ప్రశ్నలున్నాయి సార్. అంటే సెప్టెంబర్ 17, 2021లో షమిత షోక్లో బైక్ మీద వెళ్తున్నాడు. అక్కడ ఒక ఎస్యూవీ కార్ అతని బండిని గుద్దేసింది. ముందుగా అక్కడి పోలీసులు ఈ కేస్ మర్డర్ కేసుగా ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ ఆ ఎస్యూవీ బండి గురించి ఏ వివరాలు తెలియలేదు. అందువల్ల వాళ్ళు ఈ కేసుని యాక్సిడెంట్ కేసు అని క్లోజ్ చేసేశారు. అభిజిత్ మర్డర్ కేసులో కూడా ప్రశ్నలు ఉన్నాయి. అభిజిత్ని బాగా టార్చర్ చేశారు, ప్రాణాలతోనే తగలబెట్టారు. ఈ రెండు కేసులకి కామన్ అయిన విషయం వర్ష మీకు కుణాల్తో ముందు వివాహం అయింది. ఆ తర్వాత అతను చంపబడ్డాడు. ఆ తర్వాత మీకు అభిజిత్తో నిశ్చితార్థం అయింది. వాడు చనిపోయాడు. ఇదే నిజమా లేక దీని వెనకాల కథ ఉందా? మీరు అనవసరంగా మా అమ్మాయిని కష్టపెడుతూ మీ టైం వేస్ట్ చేస్తున్నారనుకుంటా. ఎవరు టైం వేస్ట్ అవుతుందో భవిష్యత్తులో తెలుస్తుందిగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మా అనుమతి లేకుండా ఊరు విడిచిపెట్టి వెళ్ళకండి. నూట 72 లే. ఇలా చూడు, మేము ఇక్కడి నుంచి పారిపోతున్నాం. అంతా సిద్ధంగా ఉంది, రా. సార్, సైబర్ సెల్కి అభిజిత్ ల్యాప్టాప్ నుండి ఎన్క్రిప్టెడ్ ఫైల్ దొరికింది. వాళ్ళది డిక్రిప్ట్ చేశారు. ఇప్పుడే సెండ్ చేశారు సార్. ఏముంది ఆ ఫైల్లో? ఇలా చూడండి సార్. చంచల్ ఎవరో తెలీదని చెప్పావు. ఏంటిదంతా? సార్, చంచల్ మా ఇంట్లో పనిచేసేది. సర్చ్ చూసుకోండి. ఆగు. నీ వీపు మీద ఏదో గాయం ఉంది. ఏమిటది? ఎందుకు అలా దాస్తున్నావు? చూడాలని అనుకుంటున్నారా? తనకి నేను డబ్బులు ఇచ్చి అలసిపోయాను సార్. కానీ తన అత్యాశ ఎక్కువైపోతూ వచ్చింది. వేరే దారి లేక అభిజిత్కి అన్ని విషయాలు చెప్పేశాను. వాడి నాకు హెల్ప్ చేస్తాడని నాకు ప్రామిస్ చేశాడు. కథ బాగానే ఉంది, కానీ ఇది ఒట్టి కథే. ఇది నిజం కాదు. నిజమేంటో నేను చెప్తాను. ఆ అమ్మాయి పరిస్థితి చూసి బ్లాక్మెయిల్ చేస్తున్నావు, చంపుతానన్నది అభిజిత్కి తెలిసిపోయింది. అందువల్లే అభిజిత్ ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇక నువ్వు అభిజిత్ని చంపేశావు. లేదు సార్, లేదు సార్, అలా ఏం జరగలేదు సార్. శర్మ, వీడు వినడు గాని వీడికి ఎలా అర్థం అవుద్దో అలా చెప్పు. వద్దు సార్. సార్, గీతాంజలి, చంచల్, మీనా వీళ్ళ ముగ్గురిని ట్రేస్ చేయలేకపోతున్నాం. రాజీవ్ ఏమో అమ్మాయిలతో తప్పుగా నడుచుకున్నట్టు ఒప్పుకోవటం లేదు సార్. కానీ సార్, వర్షాన్ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడే తెలిసింది తను తప్పు చేసిందని. వర్ష ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే కుణాల్ని చంపించిందని కుణాల్ వాళ్ళ అమ్మ అనుమానిస్తున్నారు. ఏది నిరూపణ కాలేదు. అందుకే ఇన్సూరెన్స్ డబ్బులన్నీ వర్షకు దొరికింది. తర్వాత తను ఈ డబ్బుని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఎవరు అకౌంట్కి? అవును, వర్ష డబ్బులిచ్చి హెల్ప్ చేసింది. ఇందులో తప్పేముంది? చెల్లెలు అక్కకి హెల్ప్ చేయకూడదా ఏంటి? ఎలాంటి సహాయం? వినోద్కి ఇంచుమించు 2 సంవత్సరాలుగా బిజినెస్ లో నష్టం వచ్చింది. ఈయన పార్ట్నర్ చాలా కష్టపెట్టేవారు.
డబ్బులు తిరిగి అడిగారు. వినోద్ డబ్బులు తిరిగి ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు వర్ష హెల్ప్ చేసింది. అయినా సమస్య తగ్గలేదుగా. ఆ రోజు అటాక్ చేశారు కదా. నన్ను వదిలేండి, వదిలేండి, వద్దు, నన్ను కొట్టొద్దు, నన్ను కొట్టొద్దు. రేపు డబ్బులు వద్దు, కనుక వదిలేండి. రాకపోతే పరిస్థితి ఇంకా ఘోరమైపోతుంది. ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఈ గాయాల గురించి అడిగినప్పుడు అబద్ధం ఆడావు నువ్వు. సార్, అది హఠాత్తుగా నడిచేటప్పుడు లో బీపీ వచ్చింది. నేను రోడ్లో పడిపోయాను సార్. కానీ ఈ విషయానికి అభిజిత్ మర్డర్కి ఏం సంబంధం? సంబంధం లేకపోతేనే మంచిది. సంబంధం ఉంటే ఊచల్లెక్కట్టాలి. నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఉత్తమకి డబ్బులు ఇచ్చావు కదా. ఇప్పుడు మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తుంటే మరి వాళ్ళు ఎందుకని నన్ను కొట్టారు? ఇప్పుడు దాని కారణం కదా పోలీసులకు చెప్పారు. ఇదేమి అంత చిన్న అమౌంట్ కాదు. ఇంతవరకు అప్పులు తీరలేదు. ఈ డబ్బులకి చంపేస్తారు. మీరు ఇంకా ప్రాణాలతో ఉన్నారు కదా. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు చూడడానికి మంచి వాళ్ళగా కనిపిస్తున్నారు, కానీ అలా కాదు. ఈ కాలంలో ఏ అన్నా చెల్లెళ్ళు వాళ్ళ ప్రాపర్టీని డబ్బుల్ని అగ్రిమెంట్ లేకుండా ఎవరికీ ఇవ్వరు. అది అక్కయ్య భర్త అప్పు తీర్చడానికి. వినోద్ బిజినెస్ పార్ట్నర్ ద్వారా కన్ఫర్మ్ చేయండి. ఇద్దరు సిస్టర్స్ని కాంటాక్ట్ చేయండి. సరిగ్గా చెక్ చేయండి. అంటే వినోద్ని అటాక్ చేయమనేది నువ్వేనా? అలా అంతా ఏం లేదు సార్. మీరేదో తప్పుగా అనుకుంటున్నారు. తన కొద్దిగా డబ్బుల్ని తిరిగి వచ్చేసాడు. కానీ ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఉన్నాయి కదా. అది కూడా ఇలా లాగినిస్తాను. ఇంకొకసారి అటాక్ చేయిస్తావా? వినోద్ కంప్లైంట్ ఇవ్వలేదు కదా, మరి ఎందుకని మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు? ఇంకా పిరికోడికి నన్ను ఎదిరించి మాట్లాడే ధైర్యం వాడికి లేదు. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఒకవేళ నేను అభిజిత్కి ముందే అన్నీ చెప్పేసుంటే ఈ సమస్య నుంచి వాడే నన్ను కాపాడేవాడు. ఇదిగో, ఇందులో 70 లక్షలున్నాయి. 70 లక్షలు? ఈ 70 లక్షలు మీకు మాత్రమే డాక్టర్ సార్. మీ నెక్సస్కి సంబంధించిన 70 లక్షలు ఎవరు కడతారో? హలో సార్, ఒక లోకల్ జర్నలిస్ట్ నన్ను బెదిరిస్తున్నాడు. మీరు గనక నాకు సహాయం చేస్తే. డాక్టర్ గారు, మేము మంచి విషయాలే ఫాలో అవుతాం. మేము తప్పు చేయం, తప్పు చేసే వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయం. మీరు తప్పు చేశారు, అది మీరే సరిదిద్దుకోండి. కానీ సార్, ఎవరు? ఈ శబ్దం ఏంటి? ఇదిగో రొట్టె తిను. ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది. ఇలా చేసి చేసి విసుకొచ్చింది. ఇంకా ఎంత రక్తాన్ని చిందించాలి? ఇది నా 3వ అబోర్షన్. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంకా నేను ఎన్ని రోజులు ఎదురు చూస్తూ ఉండాలి? నేను త్వరలోనే అంతా సరి చేసేస్తాను. సార్, నేను కుణాల్ని పెళ్లి చేసుకోవాలనుకునే ముందే ఇద్దరం ప్రేమించుకున్నాం. ఇంకా సార్, వర్ష వాళ్ళ నాన్నగారు ఎప్పటికీ మమ్మల్ని అంగీకరించారని మాకు తెలుసు. అందువల్ల ముందు కునాల్, ఇప్పుడు అభిజిత్ చంపేశారు. లేదు సార్, మేం వాళ్ళని చంపలేదు. జూన్ 15వ తారీఖు అభిజిత్ మాట్లాడింది మీతోనే. అవును సార్, మేం మాట్లాడుకుంది నిజమే, కానీ మేం వేరే విషయం మాట్లాడుకున్నాం. కానీ రికార్డింగ్ లేదుగా. యాక్చువల్లీ సార్, నేను మీతో అబద్ధం చెప్పాను. నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను. కానీ వర్ష, ఇదంతా నువ్వు నిశ్చితార్థం జరిగే ముందే కదా చెప్పుండాలి. అవును అభిజిత్, కానీ ఏం చెయ్యాలి? నన్ను కంపెల్ చేశారు. అభిజిత్, నాకు ఒక హెల్ప్ చేస్తారా? మీరు మా నాన్న దగ్గర ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పండి. కానీ అభిజిత్ ఒప్పుకోలేదు.
మీరిద్దరూ వాడు నిజం చెప్తాడని భయపడ్డారు. అందువల్ల మీరిద్దరూ వాడిని చంపేశారు. నీ వరకు అమాయకుల్ని చంపడం పెద్ద విషయమేం కాదుగా. ఆల్రెడీ 3 అబార్షన్లు చేయించుకున్నావు. నీ అక్క రాఖీకి డబ్బెందుకు ఇస్తున్నావు? సార్, ఆవిడికి నా అఫైర్ గురించి తెలిసింది. ఒకవేళ నేను ఆవిడికి డబ్బులు ఇవ్వకపోతే మా ఇద్దరిని ఇరికిస్తానని అంది. సార్, తను అబద్ధం చెప్తుంది సార్. తను చేసిందంతా ఇంతకు ముందే తెలుసుంటే నేను చంపేసేదాన్ని. నేను వినోద్ అప్పు తీర్చడానికి తన దగ్గర డబ్బులు అడిగాను, ఇంకేమీ లేదు. అయితే మీ చెల్లెలు ఆమె లవరు కలిసి అభిజిత్ని చంపేశారా? అది వాళ్ళకే తెలియాలి సార్, మేమేం చేయలేదు. మీ జోడీ బాగుంది. అక్క చెల్లి మీద నింద వేస్తుంది, చెల్లి అక్క మీద వేస్తుంది. పర్వాలేదులే, ఎవరు చెప్పేది నిజము ఎవరు చెప్పేది అబద్ధమని నేను చెప్తానులే. మీ అత్తగారి కేర్ టేకర్ పేరేంటి? పుష్ప. ఎక్కడుంది? నేను తన్ని పనుల నుంచి తీసేశాను. మేమిప్పుడు జీతాలు ఇవ్వలేకపోతున్నా. ఆమె ఎక్కడుంది? అడ్రస్ ఇవ్వండి. అది అభిజిత్కే తెలుసు, నాకు తెలీదు. సార్, ఒకవేళ ఈ రాఖీ పుష్ప గురించి ఏదైనా దాస్తోందా? తనే కావాలని పుష్పని ఏదో చేసుంటుంది. తనకి రహస్యం ఏదైనా తెలుసుంటుంది. నాకు పుష్ప మీద అనుమానంగా ఉంది. ఈ రాఖీ మీద కన్నేసి ఉంచండి. పుష్ప ఎక్కడికి వెళ్ళిందో చూడండి. తన కోసం లుకౌట్ నోటీస్ పంపండి. సార్, ఛత్తీస్గఢ్ పోలీసు నుండి పుష్ప గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. పుష్ప ఒక ఆటంకవాది గ్రూప్ మెంబర్, ఎన్నో ఏళ్ళుగా వాంటెడ్ లిస్టులో ఉంది. పుష్ప విప్లవంలో ఉందా? అంటే ఆమె అభిజిత్ ఇంట్లో ఏం చేస్తుంది? అభిజిత్ యొక్క లేట్ ఫాదర్ వీరేంద్ర ఆనంద్ ఎన్నో ఏళ్లుగా ఈ గ్రూప్లో పనిచేశారు. పుష్ప వాళ్ల మనిషి. ఇంటెలిజెన్స్ ఏమంటున్నారంటే అన్నీ తెలిసిన వెంటనే పుష్ప యూపీలో ఎక్కడో దాక్కుని ఉందని. అంటే యూపీలో అభిజిత్ ఇంట్లో దాక్కుందన్నమాట. అందులోనూ వాళ్ళ అమ్మ కేర్ టేకర్గా అభిజిత్ ఆమెను తీసుకొచ్చాడు, సహాయం చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అభిజిత్ విప్లవ స్త్రీకి ఎందుకు సహాయం చేశాడు? అంటే అభిజిత్ విప్లవకారుడా? మొత్తం చెక్ చేయండి, ఇల్లంతా చెక్ చేయండి. సార్, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీరు ఒక న్యూస్ లీడర్ ఇంట్లో దూరి ఇటువంటి తప్పు చేస్తున్నారు సార్. ఇప్పుడు బయలుదేరతాంలే. ఒకవేళ అభిజిత్తో కలిసి మీరు కూడా విప్లవంలో ఉన్నారని తెలిస్తే నేను మిమ్మల్ని ఊరికే వదలను. పదండి. 172. త్వరగా లేచి పనులు మొదలుపెట్టు. ఇంక ఇదే నీ తలరాత. ఇక వీటినన్నిటికీ నువ్వే సిద్ధం చేసుకో. 135 బిడ్డ పెద్దదైపోయింది. నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ అమ్మా నాన్న లేక బిడ్డ అన్ని తలరాతలై ఉండాలి. ఒకవేళ ఈ అభిజిత్ వాళ్ళ నాన్నలాగా విప్లవకారుడు అయి ఉండొచ్చు. వాడు పుష్ప ఏదో సీక్రెట్ మిషన్ లో ఉన్నారు. అది అయిపోయిన వెంటనే అభిజిత్ చచ్చిపోయినట్టుగా నటించాడు. ఆ తర్వాత వాడు పుష్ప మాయమైపోయారు. అభిజిత్ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇందులో భాగం ఉండడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. అభిజిత్ బాడీ పూర్తిగా కాలిపోయింది, అయినా అతను ఈజీగా ఐడెంటిఫై చేశాడు. ఎలా? ఇప్పుడు బాడీ DNA టెస్ట్ కూడా చేయడం కుదరదు, అంత్యక్రియలు అయిపోయాయి. శర్మ, ఈ కేసును ఎలా అయినా సాల్వ్ చేయాలి. అందుకు శవాన్ని తవ్వాల్సి వచ్చినా పర్వాలేదు. అభిజిత్ ఫ్యామిలీ ఇంకా బంధువుల గురించి నాకు చెప్పు. ఓకే సార్. ఇంత క్యాషా? సార్, అవి నా డబ్బులు కాదు. మరి ఎవరిది? సార్, అవి అభిజిత్వి. అభిజిత్ కోసం ఫండ్ సేకరిస్తున్నాడు. అభిజిత్ ఏం చేయాలనుకుంటున్నాడు? అభిజిత్ సార్, వాడిని మర్డర్ చేశారు కదా. నా కొడక, ఇప్పుడే కదరా చెప్పా అభిజిత్ క్యాష్ అని. సార్, నేను కష్టపడి చేసిన పనికి ప్రతిఫలంగానే ఈ డబ్బును చూస్తున్నాను సార్. నేను రాఖీ ఉత్తమ్ ముగ్గురం కలిసే ఈ పని చేస్తున్నాం సార్. నీ చెల్లెలు వర్షాకి నీరజ్తో అఫైర్.
నీకు నీ భర్త బిజినెస్ పార్ట్నర్ ఉత్తమ్తో అఫైర్ ఉత్తమంగా ఉంది. సార్ నాకు అసలు ఏ అఫేర్ లేదు. నేనేమనుకున్నానంటే వినోద్ ఉత్తమ్తో బిజినెస్ చేసి సెటిల్ అయిపోతాడని, కానీ ఇతను అంత లాస్ చేశాడు. ఇలా చూడండి మేడం, మీ ఇంటి కథను వినడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. మీరు ముగ్గురు కలిసి ఎందుకు అభిజిత్ని చంపారు? సార్, మేము అభిజిత్ని చంపలేదు. మేము వాడి చావుని మాకు అనుకూలంగా మార్చుకొని డాక్టర్ గోపాల్ శర్మ దగ్గర నుంచి 70 లక్షలు తీసుకున్నాం. సార్ ప్రతీష్ దగ్గర చెప్పారు, అభిజిత్ గురించి మెడికల్ స్కామ్ గురించి నాతో చెప్పారు. తర్వాత నేను ఉత్తమ్ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసుకున్నాను. డాక్టర్స్ దగ్గర ఏదైనా సమస్య వస్తే తను చూసుకుంటాడు అనుకున్నాను. జూన్ 15వ తారీఖు రాత్రి అభిజిత్ ఇదే చెప్పాలనుకున్నాడా? లేదు సార్, నిజంగా మాకు తెలియకుండా సీక్రెట్గా దాచాడు. అది వేరే విషయం సార్. అందువల్లే వాడి ప్రాణాలు పోయి ఉంటాయి సార్. మీరు ముగ్గురు ఎప్పుడు నిజం చెప్తారో అప్పటి వరకు కొడతాను. నీలం, కొట్టండి వీళ్ళని. డాక్టర్ గోపాల్ హిస్టరీ తీసుకురండి. జూన్ 15వ తారీఖు అభిజిత్ ఏంటి ఓపెన్ గా మాట్లాడబోతున్నాడో అది ఆ డాక్టర్ కి సంబంధించిందే. హలో, ఏమిటి? నాకు డీటెయిల్స్ మెయిల్ చేయండి. సార్, మన మెయిన్ సస్పెక్ట్ గీతాంజలి చనిపోయింది. గీతాంజలి చచ్చిపోయిందా? అవును సార్, ఇది చూడండి. కాన్పూర్ పోలీస్ తన బాడీని ఐడెంటిఫై చేసింది. ఎవరు బాడీ క్లెయిమ్ చేయడానికి రాలేదు. ఇది అంత్యక్రియల ఫోటో సార్. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అభిజిత్ చేతి మీద ఎలాగైతే టాటూ ఉండిందో గీతాంజలి చేతిలో కూడా ఉంది. ఇలా చూడండి సార్, అభిజిత్ చేతి మీద 186 ఉంది, గీతాంజలి చేతి మీద 81 ఉంది. 2 టాటూలు చూడ్డానికి ఒకేలాగానే ఉన్నాయి. నెంబరు, డిజిట్సే వ్యత్యాసంగా ఉన్నాయి. ఒకవేళ ఇది సీరియల్ నెంబర్ అయి ఉంటుందా? ఈ టాటూస్కి మన సస్పెక్ట్స్కి ఏదైనా కనెక్షన్ ఉండుంటుందా? రాజీవ్, వర్ష, నీరజ్, రాకీ, తత్మేష్, ఉత్తమ్ ఇంకా పుష్ప. అభిజిత్కి గీతాంజలికి కామన్ కనెక్షన్ రాజీవ్. కానీ రాజీవ్కి ఈ టాటూస్ గురించి ఏమీ తెలియదని చెప్తున్నాడు. కానీ అభిజిత్ చేతికి గీతాంజలికి ఉన్న టాటూ లాంటిదే ఎందుకు వీడికేశారు? గీతాంజలి చెల్లెల్ని అడిగితే దీని గురించి తెలుసుకోవచ్చు. చెంచలు కనిపించట్లేదు. తినండక్క, ఖాళీ కడుపుతూ ఉంటే ఏం అవ్వదు. మనం చాలా పని చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇక్కడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. లేదక్క, మనం ఇక్కడి నుంచి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. మనల్ని కాపాడడానికి ఒకళ్ళు వస్తున్నారు. ఇలా చూడు, ఇలాంటి కళ్ళన్నీ కనుకు. ఈ కళ ఎప్పటికీ నెరవేరదు. సార్, నేను చెంచల్ గురించి అభిజిత్ దగ్గర మార్చిలోనే చెప్పేశాను. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో ఎవరికీ చెప్పకుండా 20 రోజుల వరకు ఏదో అసైన్మెంట్ కోసం బయటకు వెళ్ళిపోయాడు. అవును, ఏప్రిల్లో అభిజిత్ ఇక్కడ అసలు లేడు. ఆ టైంలో వాడు మాకు కాల్ కూడా చేయలేదు. మార్చిలో ఆ టాటూ వాడి చేతిలో ఉందా? లేదు, అంతకు ముందు లేదు. వాడు తిరిగి వచ్చిన తర్వాత చేతి మీద టాటూ చూశాను. ఆ టాటూ వాడు ఎందుకు వేసుకున్నాడు, ఎక్కడ వేసుకున్నాడో తెలుసా? లేదు సార్, వాడు ఇంతకుముందు ఎప్పుడూ ఇలా అనలేదు. సార్, నాకు కూడా తేడాగానే అనిపించింది సార్. ఎందుకంటే ఇదే రకమైన టాటూ చెంచల్ చేతులు కూడా చూశాను. గీతాంజలికి చెంచల్కి ఉన్న ఆ టాటూ వెనకాల ఏదో రహస్యం ఉంది. అభిజిత్ అదే తెలుసుకోవాలనుకున్నాడు, అందుకే ఫాలో అయ్యాడు. సార్, వాడు ఇదంతా తెలుసుకోవడం కోసం వాడి చేతి మీద ఈ టాటూ ఎందుకు వేసుకుంటాడు? ఇంకా ఈ అభిజిత్ ఏప్రిల్లో 25 రోజులు ఎక్కడికో వెళ్ళాడు. ప్రశ్న ఇంకా అలాగే ఉంది. 15 జూన్ 9:55కి ఏం చెప్పాలనుకున్నాడు? ఇలా చూడు, చంచల్, గీతాంజలి తప్ప మీ అందరికి అసలు ఏం జరుగుతుందో నాకు తెలుసు. నిజం తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీరు మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారన్నయ్య. కానీ అంతకన్నా ముందు ఇక్కడ ఏమేమి జరిగిందో నువ్వు నాకు పూర్తిగా చెప్పాలి. నేనే భారతం, నేనే ఇండియా, నేను హిందుస్థాన్ని. నా నేల తల్లి ఎంతో స్వచ్ఛమైనది. నేను నదిల్లాగా ఎంతో స్వచ్ఛమైన వాడిని. నేను అతిపెద్ద జన నాయకుడిని. నేను వేగంగా పెరిగే తేజస్సుని. కానీ చూడండి, నా మర్యాద మీద వీళ్ళు మట్టి పోశారు. ఏంటి మురికి? దీన్ని మనమందరం కలిసే కడగాలి. ఈ ఫోల్డర్ని తయారు చేసింది జూన్ 14. ఎవరది? 15వ తారీఖు నిజం చెప్తానన్నాడు కదా, ఆ స్పీచ్ లైన్సే ఇవన్నీ. కానీ సార్, ఇదంతా ఎవరి కోసం, ఎందుకోసం, దేనికోసం చేశాడని ఎలాంటి క్లూ లేదు సార్. మా దేశం చాలా మంచిది. నాకు స్వతంత్రం వస్తుంది. త్వరగా మమ్మల్ని తీసుకురావడానికి రా.
నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. మన దగ్గర ఒక తాళం చెవి ఉంది, దానితో అన్ని తాళం కప్పులు తెరవచ్చు. వాడే ఆ ఏజెంట్ మీనా. ఎందుకంటే గీతాంజలిని చంచల్ని వాడేగా డొమెస్టిక్ ఏజెన్సీకి తీసుకొచ్చాడు. శర్మ, వాడిని వెతకండి, ఇన్ఫార్మర్స్ని పనిచేయమనండి, జైల్లో ఉన్న ఖైదీలను విచారించండి. ఏం చేయాలనుకుంటే చెయ్యి, కానీ ఏమైనా సరే నిజం ఏంటో నాకు తెలియాలి. ఓకే సార్. మీనా, చెక్ చేయి. సార్, ఈ అమ్మాయిలందరూ పొగరుబోతులు. నేను వీళ్ళని ఊరి చివరి నుంచి టెంపోలో తీసుకొస్తాను. వీళ్ళకి ఇంటి పని ఇప్పించడమే నా పని. ఒకవేళ ఎవరైనా తప్పు చేయడానికి చూస్తే వాళ్ళని తిరిగి క్యాంపుకి పంపించేస్తాం. ఏం క్యాంప్? ఎక్కడుందా క్యాంప్? క్యాంప్ గురించి నాకు ఏమీ తెలియదు సార్. ఊరి చివరే వీళ్ళు వచ్చి నిల్చుంటూ ఉంటారు సార్. క్యాంప్లో నుంచి ఒకడు వీళ్ళని తీసుకొస్తాడు. ఇదంతా చేసేది ఎవరు? ఓనర్ ఎవరు? సార్, దాని గురించి నాకేమీ తెలియదు సార్. ముందు మనం ఈ క్యాంప్ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఈ నెక్సెస్ చాలా లోతుగా పాకి ఉంది. డ్రోన్ కెమెరా వాడడానికి పర్మిషన్ తీసుకోండి. ఊరు మొత్తం చెక్ చేయండి, స్కాన్ చేయండి. ఏ ఏరియాని వదిలిపెట్టకండి. డ్రోన్ కెమెరా ఫుటేజ్లో చూస్తున్నప్పుడు ఈ 3 చోట్లు సస్పిషియస్గా ఉన్నాయి. వీళ్ళ డీటెయిల్స్ తీసుకున్నాం సార్. ఈ 3 చోట్లలో ఈ చోట్లోనే మూవ్మెంట్ చాలా సస్పిషియస్గా ఉంది సార్. దీన్ని టార్గెట్ చేయండి. మొత్తం ఫోర్స్ని రమ్మనండి, తయారు చేయండి. ఓకే సార్. రేయ్, పోలీసు వస్తున్నారా? రేయ్, పారిపోండి పోలీసులు! భయపడకండి, మేము మిమ్మల్ని కాపాడడానికే వచ్చాం. మిమ్మల్ని అభిజిత్ అన్నయ్య కదా పంపించారు. ఖచ్చితంగా మమ్మల్ని బయట తీసుకొస్తానని చెప్తూనే ఉన్నారు. అవునమ్మా, మమ్మల్ని అభిజిత్ అన్నయ్య పంపాడు. అభిజిత్ అన్న ఎక్కడా? నేను అభిజిత్ అన్నతో జై హింద్ అని చెప్తానని ఆయన అన్నారు. అమ్మా, మిమ్మల్ని అందరినీ తీసుకురమ్మని అభిజిత్ అన్నయ్యే పంపాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరందరూ గట్టిగా జై హింద్ చెప్పాలని. జై హింద్, జై హింద్. మీరు పిల్లల్ని బానిస చేసి పని చేయించుకుంటున్నారు. ఎప్పటి నుంచి రా జరుగుతుంది? సార్, చాలా ఏళ్ళగా మా వాళ్ళందరూ అన్ని ఊళ్ళో ఉన్నారు సార్. రోడ్లో ఎవరైనా అనాథ అలా ఎవరైనా కనిపించారంటే వాళ్ళని నా క్యాంప్కి తీసుకెళ్ళిపోతాను సార్. అంతేకాదు, నేను పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను సార్. సరే, ఒక విషయం చెప్పు, క్యాంపులో తనేం చేస్తుంటుంది? సార్, మేము పెద్ద పెద్ద కంపెనీల్లో మిల్ ఇంకా కన్స్ట్రక్షన్లో పెట్టేవాళ్ళం సార్. ఇందులో కొంతమంది చనిపోతూ ఉంటారు సార్. అందుకే మేము వాళ్ళందరినీ ఇక్కడ ఇరికిస్తూ ఉంటాం సార్. ఒకవేళ అమ్మాయి ఏమైనా బాగుందంటే తను మేము ఇంట్లో పనికి పెట్టుకుంటాం సార్. గీతాంజలి తన చెల్లెలు చంచల్. అక్కకి చాలా నమ్మకం వచ్చింది. ఒక రోజు ఖచ్చితంగా ఆ నరక నుంచి బయటకు వస్తాం అనుకున్నాం. ఇలా చూడు చెంచల్, ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. అప్పుడు మనం బయటపడతాం, అందమైన జీవితాన్ని గడుపుదాం. ఈ జీవితం వద్దు. అందుకనే నేను క్యాంప్ నుంచి బయటకు వచ్చి పనిచేద్దామని అనుకున్నాను. అందుకనే క్యాంప్లో నేను మంచిగానే నడుచుకున్నాను. వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకున్నాను. తర్వాత నువ్వు రాజీవ్ వాళ్ళ ఇంట్లో పని చేశావు, వాడిని బ్లాక్మెయిల్ చేశావు. నా జీతం అంతా వీణ తీసుకుని వెళ్ళిపోతాడు. మాకు మా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కొంత డబ్బు అవసరమైంది. అందుకని మా దగ్గర ఇంక వేరే దారి లేదు. కానీ రాజీవ్ అభిజిత్ దగ్గర అన్నీ చెప్పేశాడు. కానీ అభిజిత్ అన్నయ్యకి ఆ క్యాంప్ గురించి ఎక్కువ బాధపడ్డారు. చూడండి, మీ అందరికీ ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను మీకు సహాయం చేస్తాను. కానీ నేను మీతో పాటే ఒక బానిసలాగా ఆ క్యాంప్కి రావాలి. అక్కడ ఏం జరుగుతుందో నేను నా హిడెన్ కెమెరాలో రికార్డ్ చేయాలి. అప్పుడే ఏంటో అర్థమవుతుంది. దాని తర్వాత ఆయనకి హెల్ప్ చేశాం. ఆయన మా క్యాంప్లోకి వచ్చి చేరారు. సార్, అటెండెన్స్ రిజిస్టర్లో తప్పు వచ్చింది నాకు అప్పుడే అనుమానం వచ్చింది సార్. అలాగే ఆ పేపర్ వాడు టైం చూసుకుని పారిపోయాడు సార్. వాడు ఆ గీతాంజలి తనకి హెల్ప్ చేసింది.
క్యాంప్లో దూరడానికి సార్. అందువల్ల మీరు గీతాంజలిని చంపేశారు. ఆ తర్వాత జూన్ 15వ తారీఖు అభిజిత్ దీని గురించి అందరికీ చెప్పాలనుకున్నాడు కదా, అందుకే చంపేశారు. సార్ మా వాళ్ళు అభిజిత్ని గమనిస్తూనే ఉన్నారు సార్. సమయం చూసుకుని నేను వాడిని చంపేశాను సార్. చెప్పు, నీ బాస్ పేరేంటో చెప్పరా. ధర్మేంద్ర సార్ ఎక్కడ? సార్ మీటింగ్లో ఉన్నారు. సార్ 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 లెగో. ధర్మేంద్ర లాంటి పెద్ద రాజకీయ నాయకుడు ఈ నెక్సెస్ యొక్క మాస్టర్ మైండ్. ఆశ్చర్యంగా ఉంది సార్. ఆ ఫ్యాక్టరీలో ఇంచుమించు 150 ఆడోళ్ళు మగాళ్ళు ఉన్నారు. 50కి పైగా పిల్లల మీద ఇలాంటి తప్పుడు విషయాలు జరుగుతున్నాయి. ఇదంతా తెలిసాక బాధగా ఉంది సార్. కనీసం దీనికి పుష్పకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా తనని మనం కనిపెట్టలేకపోతున్నాం. సార్, నేను తన రిపోర్ట్ని నేషనల్ ఏజెన్సీకి ఇచ్చాను. ఇది చాలా కష్టమైన విషయం. ఒకవైపు మన దేశంలో 5G టెక్నాలజీ లాంచ్ అవుతుంది, మన దేశం ఎకానమీ వేగంగా పెరుగుతుంది. అయినా సరే ఇప్పటి వరకు కూడా ఒకవైపు చీకటిగానే ఉంది. అక్కడ కొంతమందికి అన్యాయం జరుగుతూనే ఉంది.